రింగు రింగు చిన్నది రింగుల జుట్టున్నది తిప్పులాడి చిన్నది తవ్వల ఎదురైందిరా. రింగు రింగు చిన్నది రింగుల జుట్టున్నది తిప్పులాడి చిన్నది తవ్వల ఎదురైందిరా. రంజు బలే రాంచిలక రాత్రికి రమ్మన్నది. రంజు బలే రాంచిలక నన్ను రాత్రికి రమ్మన్నది. రంబలాంటి ఆ చిన్నది రాత్రికి రమ్మనగానే జింకా చికా ఎగిరినా జింకలాగా దూకినా, జింకా చికా ఎగిరినా జింకలాగా దూకినా. ఎగిరి గంతులేసిన మా ఇంటికినే పోయిన, పట్టు పంచగట్టిన అందమైన అంగిదొడిగి అస్తర్లే పూసిన, అందమైన అంగిదొడిగి అత్తర్లే పూసిన. ఆ పిల్ల ఇంటికే ఆత్రంగా పోయిన, అందమైన చిన్నది అరుగు మీద కూర్చొని ఉన్నది. అరుగు మీద కూర్చొని అటుకులు తింటున్నది. అరే రింగు రింగు చిన్నది రింగుల జుట్టున్నది, రింగు రింగు చిన్నది రింగుల జుట్టున్నది. నిమ్మలంగా చిన్నది నన్ను రమ్మన్నది. అరుగు మీద కూసోబెట్టి అటుకులు చేతుల పెట్టి, అరుగు మీద కూసోబెట్టి అటుకులు చేత పెట్టి ఆత్రంగా చిన్నది తలుపులేసుకున్నది. తలుపులేసి ఆ చిన్నది తొంగి చూడకన్నది. ఎటో ఎటో చూసిన ఎర్రోడి లెక్క అయ్యినా, అదిగా ఎటో ఎటో చూసిన ఎర్రోడిని అయ్యినా. తొంగి చూడకంట పిల్ల తలుపులేసుకున్నది. నా గుండెల్లో గుబులు బుట్టి, నా గుండెల్లో గుబులుగు బుట్టి పందిరి గుంజను బట్టి పాక్కుంటూ పోయినా. ఇంటి మీదికెక్కిన రెండు పెంకులే తీసిన, రెండు పెంకులే తీసిన. ఒంగబడి చూసిన అటు పక్కన ఓదిండు ఇటు పక్కన ఓదిండు, కాళ్ళ కాడ ఓదిండు తలకాడ ఓదిండు. అటు దిండు ఇటు దిండు నడి మధ్యలా చిన్నది గురక పెట్టి పన్నది. రింగు రింగు చిన్నది రింగుల జుట్టున్నది తిప్పులాడి చిన్నది తొందర పడకన్నది. ఇల్లంతా చూసినా అసలు కథ అది. ఇంటోళ్ళు ఎవరు లేరు తలుపుకు తాళాలు లేవు అంటే తమ్మి నన్ను గురక కాపలాగా నా పిలిచినట్టు. ఇంటోళ్ళు ఎవరు లేరు తలుపుకు తాళాలు లేవు, నంగనాచి చిన్నది నన్నెందుకు రమ్మన్నది. నగ్మలాంటి చిన్నది గురక పెట్టి పన్నది. అవ్వా ఏదైతే అదే కానీ ఉడుకు రక్తం ఉన్నవాన్ని ఆగలేకపోయినా నిమ్మలంగా ఇల్లు దిగి ఇంటిలోకి పోయినా. మెల్లంగా పిల్ల మంచం మీద కూసున్నా. ఉడుకు రక్తం ఉన్నవాన్ని ఆగలేకపోయినా మెల్లంగా ఇల్లు దిగి ఇంట్లోకి పోయినా. మంచం మీద కూర్చొని మెల్లంగా పిల్లనే పిలిచిన. ముద్దిమ్మని అడిగితే మూడు గుద్దులు గుద్దిందిరో. కోడెలాంటి కుర్రవాన్ని కొంటే కన్నయ్యని, కోడెలాంటి కుర్రవాన్ని నేను కొంటే కన్నయ్యను. కొంగుబట్టి లాగిన కోరిక తీర్చమని అడిగిన. కళ్ళలోన కారం కొట్టి మూలకున్న ముళ్ళుగర్ర తీసి మున్నట్టి విరగొట్టెరా. కోడెలాంటి కుర్రవాన్ని కొంటే కన్నయ్యను నేను, కోడెలాంటి కుర్రవాన్ని కొంటే కన్నయ్యను. కొంగుబట్టి కోరిక తీర్చమని అడిగిన. కారం కళ్ళల్లో కొట్టి మూలకున్న ముళ్ళుగర్ర తీసి ముడ్డి వలగ కొట్టెరా. అరే తమ్ముళ్ళారా పిల్ల పిలిచిందని పోకులేరా, మీకు దండం పెడతారా. అరే పిల్ల కోసం పోకులేరా. ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకండి. ఈ విషయం మాత్రం ప్లీజ్, ఈ విషయం మాత్రం దయచేసి ఎవరికి చెప్పకండి. ఎందుకంటే పలాని పాటేరాట పంచదాడుపుకొని వచ్చిండట అని మూలకున్న ముళ్ళుగర్ర తీసిన నడ్డి విరుగా కొట్టేరా. ఇంకా
పంచ నేను దడుపుకొని పారిపోయి వచ్చిన అసలే 30 ఏళ్ళు నిండినాయి. పిల్లని ఎవరిస్తారు? ఇంకా ఈ పరువు పోతే పిల్లని ఎవరిస్తారు? ఎప్పుడు 30 ఏళ్ళు వచ్చినాయి. ఒక కవర్ వేసుకొని కవర్ చేసుకుంటానా, కలర్ తోటే కవరింగ్. అక్కడ పటేలు పంచదడిచిందంటే పరువు పోతుంది, మరి పిల్లని ఎవరు ఇయ్యరు. ప్లీజ్ లైక్ చేయండి.